ఎక్సెల్ 365 వెర్షన్లో ఒక అద్భుతమైన ఫార్ములా ఎక్స్లుకప్. ఎక్స్లుకప్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ శాంపుల్ డేటా ఎంటర్ చేసి ఉంది కదా, హాల్ టికెట్ నేమ్, మార్క్స్ అండ్ గ్రేడ్. ఈ శాంపుల్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఏ సెల్ ఇది P7. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే నేమ్ ఏంటి, మార్క్స్ ఏంటి, గ్రేడ్ ఏంటి మనకి ఇన్ఫర్మేషన్ ఓకే ఈ క్రింద టేబుల్లో వెతికి మనకి చూపించాలి. సో ఎక్స్లుకప్ ద్వారా ఎలా చేసి ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే సెల్ దట్ ఈజ్ B7. సో B7 మనకి లుకప్ వాల్యూ అవుతుంది. ఓకే, సో B7 అనేది లుకప్ వాల్యూ. సో అవుట్పుట్ ఎక్కడైతే రావాలో అక్కడ ఫార్ములా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ దగ్గర కర్సర్ ఇక్కడ ఉంచి, ఈ సెల్ దగ్గర కర్సర్ ఇక్కడ ఉంచి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లుకప్. సో ఫస్ట్ లుకప్ వాల్యూ ఎంటర్ చేసే సెల్ క్లిక్ చేయండి, దట్ ఈజ్ B7. ఓకే, మనం అక్కడ ఇన్పుట్ ఎంటర్ చేస్తాం, కామా లుకప్ అరే. ఓకే, లుకప్ అరే ఏంటని చెప్పేసి అడుగుతుంది. సో లుకప్ అరే ఓకే హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్న కాలం సెలెక్షన్ చేయండి. ఓకే, ఆ హాల్ టికెట్ నెంబర్ నేను ఎక్కడ చూడాలి అని చెప్పేసి అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్న కాలం సెలెక్షన్ చేసుకోండి, దట్ ఈజ్ B10 to B72, కామా రిటర్న్ అరే. ఓకే, సో ఈ వాల్యూ బేస్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని ఓకే ఏ రిటర్న్ మీకు కావాలి అంటే ఏ రిజల్ట్ మీకు ఇక్కడ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఏంటంటే నేమ్ కదా. ఓకే, సో నేమ్, నెక్స్ట్ మార్క్స్, తర్వాత ఏంటంటే గ్రేడ్. సో 3 కాలమ్స్ తలకి రిజల్ట్స్ మనకు కావాలి కాబట్టి సో నేమ్, మార్క్స్, గ్రేడ్ ఈ 3 కాలమ్స్ని సెలెక్షన్ చేసుకోండి. 3 కాలమ్స్ని ఒకసారి ఇలా సెలెక్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ క్లోజ్ పర్సెంటేజ్. సో ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ N/A ఎర్రర్ వచ్చింది, #N/A. సో దట్ మీన్స్ నాట్ అవైలబుల్ ఎర్రర్. సో ఇన్పుట్ మనం ఎంటర్ చేయలేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎంటర్ చేస్తేనే దట్ ఈజ్ 10102%. రిజల్ట్ వచ్చింది చూస్తారా, దట్ ఈజ్ ప్రశాంత్ కుమార్ 557 ఏ గ్రేడ్. 10106 ఎంటెడ్. ఓకే, 10120 ఎంటెడ్. ఓకే అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10100 ఎంటర్ చేశారు, ఈ నెంబర్ ఈ టేబుల్లో లేదు. సో దట్ మనకి ఇక్కడ నాట్ అవైలబుల్ ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ చూపించడానికి బదులు ఏదైనా మెసేజ్ ఇక్కడ వస్తే బాగుంటుంది కదా, సంథింగ్ నాట్ ఫౌండ్ అని. ఓకే, ఇట్లా మెసేజ్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇదే ఎక్స్లుకప్ ఫార్ములాలో ఇంకో సింటెక్స్లో రిటర్న్ ఎర్రర్ అయిన తర్వాత కామా ఉంచి ఇఫ్ నాట్ ఫౌండ్. ఓకే, ఆ నెంబర్ కనుక లిస్ట్లో లేకపోతే ఏ వాల్యూ నేను ఇక్కడ రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్లుకప్ ఫార్ములా అడుగుతుంది. సరే, ఇటిన్ డబుల్ కొటేషన్స్లో ఎంటర్ చేయండి. ఏ మెసేజ్ అయితే కావాలనుకుంటున్నారో అది ఇటిన్ డబుల్ కొటేషన్స్లో ఇలా ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫౌండ్. ఓకే, పర్సెంటేజ్. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 10100 నెంబర్ అనేది లిస్ట్లో లేదు. సో రిజల్ట్ మనకి నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో 10112, 10115 ఓకే ఒకేసారి ఓకే మొత్తం రిజల్ట్స్ అని చూపిస్తుంది. గమనించండి, అది 10101 నెంబర్ అనేది లిస్ట్లో లేకపోతే కనుక ఓకే నాట్ ఫౌండ్ మెసేజ్ అనేది చూపిస్తుంది. సో ఎక్స్లుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్కి ఇదొక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్లుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి మనం నేర్చుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.